సమస్త ఆనందంతోను సమాధానముతోను మిమ్మల్ని నింపును గాక. దేవుడి వాక్యమును దీవించుగాక. వచ్చి ప్రార్థించుదాం. సమాధానానికి అధిపతిమైనటువంటి దేవ, మా రాజా, మా దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ నామమును కొనియారు, భారతను ప్రసాదించారు. అదిని బట్టి నేను స్తోత్రాలు. ఈ సమయంలో మీ లేఖములను మేము ధ్యానం చేయనయ్యుగా ప్రభు మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నిలబడినటువంటి నేను వచ్చి వాడను కనుక నీ పరిశుద్ధాత్మ నడిపింపు సహాయం లేకపోతే నీ వాక్యం ప్రకటించడం నిష్ఫలమవుతుంది కనుక నన్ను జీవం కలిగినటువంటి మాటలు, అవి అనేకుల బ్రతుకులను మార్చగలిగిన శక్తి కలిగినటువంటి మాటలు, మాటలు ఎవరేమందు మాకు వినిపింపండి. మా జీవితాల్లో ఈ వాక్యము వెలుగు ద్వారా మా బ్రతుకుల్లో గొప్ప కార్యములను మేము జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువుకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అడ్వెంట్లోని 2వ ఆదివారంలో మనం ప్రవేశించాం. ఈ ఆదివారాన్ని మనము హోప్ వీక్ నుంచి పీస్ వీక్ గా సెలబ్రేట్ చేసుకుంటుంటాం. అడ్వెంట్లోని మొదటి ఆదివారము మనకి హోప్ అనేటువంటి మాటలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దాన్ని ప్రాఫిటిక్ వీక్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రవక్తల ద్వారా దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు అందించినటువంటి వాక్కు ద్వారా కలిగినటువంటి వారి నిరీక్షణ. ఈ వారంలో ఈ 2వ క్యాండిల్ని బెత్లెహేమ్ క్యాండిల్ అని పిలుస్తుంటారు. క్యాండిల్ ఆఫ్ బెత్లెహేమ్, క్యాండిల్ ఆఫ్ బెత్లెహేమ్ అని పిలుస్తుంటారు. ఈ వారము పీస్ అనేటువంటి కాన్సెప్ట్, సమాధానము అనేటువంటిది ఈ 2వ వారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత. We are moving from hope to peace. Hope to peace. మానవ జీవితంలో సమాధానము చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఈ రోజున సమాజము కోరుకుంటున్నటువంటిది, ఎదురు చూస్తున్నటువంటిది పీస్, సమాధానం కావాలి. ఒక పండితుడు, బర్గర్ అనేటువంటి పండితుడు అంటూ ఉంటాడు, మనిషి తనతో తాను పోరాడుతూ ఉన్నాడు, మనిషి తన ప్రక్కవారితో పోరాడుతూ ఉన్నాడు, మనిషి తను సృష్టించిన దేవునితో పోరాడుతూ ఉన్నాడు. సో దేర్ ఈస్ నో పీస్. We are fighting with ourselves. There is a fight between మనలోనే ఒక పోరాటం, మనలో పోరాటం మాత్రమే కాదు, మనతో ఉన్న వాళ్ళతో కూడా మనకి పోరాటం. మనతో ఉన్న వాళ్ళతో పోరాటమే కాదు, మనల్ని సృష్టించిన దేవునితోనూ. అందుకే ప్రభు ప్రజలైనటువంటి ఇశ్రాయేలును పిలుపునిస్తున్న, రండి మన వ్యాజ్యము ఎంతకాలం ఈ పోరాటం, ఈ పోరాటం. Let's set it. Because there is no peace. There is no peace. మనిషికి ఈరోజు ప్రాముఖ్యమైనటువంటిది సమాధానం. మనలో సమాధానం ఉండాలి, మన కుటుంబంలో సమాధానం ఉండాలి, సంఘంలో సమాధానం ఉండాలి, సమాజంలో సమాధానం ఉండాలి, దేవునితో సమాధానం ఉండాలి. పీస్ is very essential. సమాధానం రోమపత్రిక 10వ అధ్యాయం పౌలు భక్తుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనతో మాట్లాడుతున్నారు. రోమపత్రికని ఇట్స్ an advice of theology అని మాట్లాడుతారు. వేదాంతమైనటువంటి పత్రిక. పౌలు భక్తుడు రాసిన అన్ని పత్రికల్లోకి రోమపత్రిక వెరీ వెరీ టఫ్, చాలా కష్టమైనటువంటి పత్రిక రోమపత్రిక.
అందుకే దీన్ని మ్యాగ్నమ్ ఆపస్ అని పిలుస్తూ ఉంటాడు. ఇది ఒక లాటిన్ పదం. దీని అర్థము గ్రేట్ వర్క్. సర్వసాధారణంగా ఈ రచయితలకు లేదా కళాకారులకు లేదా ఆయా పనుల్లో వాళ్ళ ప్రతిభను చూపించినటువంటి వారికి ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. పౌలు భక్తులు రాసినటువంటి పత్రికలన్నింటిలో గల వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎపిసోడ్ రోమన్స్ ఎపిసోడ్. ఈ రోమ పత్రిక చాలా ప్రత్యేకమైనటువంటి పత్రిక. పౌలు భక్తులు కొరింథీలో ఉన్నప్పుడు అక్కడ నుండి దాదాపుగా క్రీస్తుకు పూర్వం 57 సంవత్సరాల మధ్యలో ఈ పత్రికను రోమ సంఘానికి రాస్తున్నారు. రోమ సంఘము మిక్స్డ్ పీపుల్తో నిండిపోయినటువంటి సంఘం. అంటే ఒక పక్క యూదులు, మరొక పక్క యూదేతరులతో నిండిపోయినటువంటి సంఘము రోమ సంఘం. యూదులు ఉన్నారు, యూదేతరులు. ఎప్పుడైతే యూదులు యూదేతరులు అని రెండు వర్గాల ప్రజలు కనబడుతున్నారో అల్టిమేట్ గా వాళ్ళిద్దరి మధ్య వివాదాలు. యూదులకి అన్యులు కష్టమైపోతుంది. అన్యులు అంగీకరించలేకపోతున్నారు యూదులు. వాళ్ళ ప్రవర్తన బట్టి అన్యులు యూదులతో కలవలేక ప్రతి పౌరు భక్తులు ఈ విషయాలన్నింటినీ క్రోడీకరిస్తూ ఈ పత్రికలు రాస్తూ ఉన్నట్టు మనం చూడగలం. ఈ పత్రికలో చాలా ప్రాముఖ్యంగా పౌరు భక్తులు దేవుని నీతిని గురించి మాట్లాడతారు. ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని నీతి. దేవుని నీతి అంటే ఏంటో, ఆయన నీతి ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో యోమ పత్రికలో మాట్లాడుతూ ఉంటాడు. రెండవది పత్రికలో విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం అనేటువంటి మాట మాట్లాడతాడు. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫెమిలియర్ ఎపిసోడ్. చాలా మంది భక్తుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి పత్రిక రోమ పత్రిక. ఈవెన్ మార్టిన్ లూథర్ అట్ ద టైమ్ ఆఫ్ రిఫార్మేషన్, సంఘ సంస్కరణ ఉద్యమంలో మార్టిన్ లూథర్ని ప్రేరేపించిన, పురికొల్పిన, బలమిచ్చిన, నిలదొక్కడానికి శక్తినిచ్చినటువంటి పత్రిక రోమ పత్రిక. విశ్వాసము, నీతిమంతుల విశ్వాసం ద్వారా పౌరు భక్తులు అని మాట్లాడతారు. విశ్వాసం ద్వారా నీతి. ఎందుకు పౌరు భక్తులు మాట్లాడతారు? ప్రాముఖ్యమైనటువంటి అంశము సువార్త కేవలం యూదులకు మాత్రమే కాదు. సువార్త కేవలం ఒక ప్రత్యేకమైన తెగకో, జనాంగానికో, ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో కాదు. సువార్త అందరికీ. సువార్త అందరికీ. ఆయన మాట్లాడే మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశము పరిశుద్ధాత్మ యొక్క పాత్ర. వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇన్ అవర్ లైఫ్స్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర మన జీవితంలో ఏమై ఉన్నదో దానిని పత్రికలో పౌరు భక్తులు చాలా చక్కగా మాట్లాడుతుంటారు. అలాగే క్రైస్తవ జీవితం యొక్క పరిశుద్ధత, నైతిక విలువల గురించి ఈ పత్రికలో పౌరు భక్తులు మాట్లాడుతుంటారు. అందులో భాగంగానే 14, 15వ అధ్యాయం జరుగుతుంది. 14వ అధ్యాయము 15వ అధ్యాయం కంటిన్యూస్ చాప్టర్స్. 14, 15 రెండు కంటిన్యూస్ చాప్టర్. 14వ అధ్యాయంలో ప్రారంభమైనటువంటి పౌరు భక్తుల యొక్క వాదన 15వ అధ్యాయంలో కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి 15వ అధ్యాయం 14వ అధ్యాయంలో మొదలుపెట్టినటువంటి వాదనకి ముగింపుగా ఇట్స్ నాట్ an ending for the 14th chapter. కేవలం 14వ అధ్యాయానికి ముగింపు 15వ అధ్యాయం కాదు. 15వ అధ్యాయం ఈ పత్రిక అంతటికి కంక్లూజన్ ఫర్ ద హోల్ ఎపిసోడ్. రోమా పత్రిక అంతటికి ముగింపు 15వ అధ్యాయంలో మనము చూడాలి. ఈ 15వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను క్లుప్తంగా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నించాం. మొట్టమొదటి పౌరు భక్తులు మాట్లాడుతున్న మాట హోప్ త్రూ వర్డ్. హోప్ త్రూ వర్డ్. వాక్యము ద్వారా నిరీక్షణ. వాక్యము ద్వారా నిరీక్షణ. 15వ అధ్యాయము 4-5 వర్షాలు మనం చదువుతున్నాం. ఏలయనగా ఓర్పు
లేఖనముల వలనని ఆదరణ వలనను మన నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. దేవుని వాక్కు ఎందుకు రాయబడి ఉంది? దానిని రాయడానికి కలిగినటువంటి ఉద్దేశం ఏంటో పౌలు భక్తులు జ్ఞాపకం చేశారు. ఎందుకు రాయబడి అంట? మనకు నిరీక్షణ కలుగుటకు. మానవ జీవితానికి, క్రైస్తవ జీవితానికి నిరీక్షణ అనేటువంటిది దేవుని వాక్కులో నుండి కలుగుతుంది. అందుకే అడ్వెంట్లోని మొదటి వారము హోప్ అనేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ హోప్ ఎక్కడి నుంచి వచ్చింది క్రైస్తవ సంఘానికి? ఈ నిరీక్షణ క్రైస్తవులకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నిరీక్షణ ఇశ్రాయేలీయులకి ఎక్కడి నుంచి వచ్చింది? ఏది ఆధారం చేసుకొని వారు నిరీక్షణ కలిగినటువంటి వారు అయినారు? ఏది ఆధారం చేసుకొని సిమియోను దేవుని ఆలయంలో నిరీక్షణ కలిగి బ్రతికాడు? దేనిని ఆధారం చేసుకొని అన్న దేవుని ఆలయంలో నిరీక్షణ కలిగి బ్రతికింది? మనం లూకా సువార్తలో రాయబడినటువంటి మాట, దేవుడు అతనికి వాగ్దానము. It is because of the word. సుమియోనుకి కలిగిన నిరీక్షణ అయినా, అన్నాకు కలిగిన నిరీక్షణ అయినా, అలనాడు ఇశ్రాయేలు జనాంగానికి కలిగిన నిరీక్షణ అయినా, ఈనాడు మనకు ఉన్నటువంటి నిరీక్షణ అయినా, because it is by the word of God. దేవుని వాక్కు నుండే తప్ప మరొక మనకి ఆధారము. ఈ వాక్కు మనకి ఏం బోధిస్తుంది? ఈ వాక్కు మనకి ఏం నేర్పిస్తుంది? ఒకటి, ఈ వాక్యం మనకి దేవుని యొక్క నమ్మకత్వం గురించి మాట్లాడుతుంది. దేవుని వాక్యం మనకి ఏం నేర్పిస్తుంది? ఎందుకు రాసే భక్తులు దేవుని వాక్యం? దేవుడు ఎందుకు తన భక్తులను ప్రేరేపించి ఈ వాక్యము రాయించాడు? కారణం అంటే దేవుని వాక్యము ద్వారా మనం దేవుని యొక్క నమ్మకత్వాన్ని we are remembering, we are recognizing the faithfulness of God. దేవుడు ఎంత నమ్మదగినటువంటి వాడో, ఆయన మాట ఎంత నమ్మదగినటువంటిదో దేవుని వాక్యము ద్వారా అర్థమవుతుంది. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు దేవుని మాటను నమ్మి, ఆ మాటకు అతడు దేవుని మాటను నమ్మి. కానీ ఎన్ని సంవత్సరాలు పిల్లలేదు అబ్రహాంకి? 75వ సంవత్సరంలో పిలిస్తే దగ్గర దగ్గరగా 25 సంవత్సరాలు సంతానం. సో దేవుడు ఏమవ్వాలి? దేవుడు ఏమవ్వాలి? అబద్ధికుడు. అదే పిలిచాడు కదా, 75 ఏళ్ళు పిలిచాడు. ఏమని పిలిచాడు? నీ సంతానం నిజంగా రేణువుల వలె విస్తరింప చేస్తానని పిలిచాడు. పిలిచిన దగ్గర దగ్గర 25 సంవత్సరాలు అబ్రహాము సంతానమే లేదు కదా. దేవుని మాట నిరర్థకము కాదు అన్నది దోహదం. అబ్రహాముకు ఏ మాట అయితే వాగ్దానం చేశారో ఆ వాగ్దానము అబ్రహాము జీవితంలో నెరవేర్చబడిందా లేదా? ఇట్ షోస్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. రోజులు గడవచ్చు, కాలం మారవచ్చు, సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోవచ్చు, కానీ దేవుని మాట నమ్మదగినటువంటిది. ఇట్ షోస్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుడు తన ప్రజలకు ఒకసారి మాట ఇచ్చారు అంటే ఆయన ఆ మాటకు కట్టుబడి తన నమ్మకత్వాన్ని బట్టి ఆ మాటలు జరిగించేవాడు. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ గ్రేట్నెస్, బికాస్ ఆఫ్ అవర్ మెరిట్. మన గొప్పతనాన్ని బట్టో, మన సామర్థ్యం బట్టో, మన శక్తిని బట్టో కాదు. బికాస్ దేవుడు మాట ఇచ్చాడు కనుక ఆ మాటని జరిగిస్తాడు. అబ్రహాం భక్తుని జీవితంలో దేవుడు జరిగించింది. అది అబ్రహామును బట్టి మాత్రమే కాదు, తన నమ్మకత్వాన్ని బట్టి జరిగించిన. ఎందుకంటే యాక్చువల్గా దేవుడు ఆ మాట చెప్పినప్పుడు చాలా వెనక్కి వెళ్ళి అవుతున్న సంగతి మనందరికీ చూస్తే కొంత ఆమెకు ఉన్నటువంటి సందేహం ఏంటో మనకి. అబ్రహాం భక్తుని జీవితంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి. హాగరు వివాహం చేసుకునే విషయంలో కానీ, ఐగుప్తు దేశానికి వెళ్ళినటువంటి విషయాల్లో కానీ దేవుడు జరిగించినటువంటి కార్యము దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి. ఎందుకంటే అబ్రహాం భక్తుని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం భక్తుడు పరిశుద్ధుడు. అసలు అబ్రహాం భక్తుడు బొమ్మల వ్యాపారం చేసుకునేటువంటి వాడు. అబ్రహాం భక్తుడు బొమ్మల వ్యాపారం చేసేటువంటి వాడు. అప్పుడు అబ్రహాం భక్తుడు సూర్యచంద్రులను ఆరాధించేటువంటి వాడు. At that time, God called Abraham. ఆ మాటను నమ్మాడు. ఆ మాట ప్రకారం అబ్రహాం
ఏ మాట అబ్రహాం భక్తుడికి దేవుడు ఇచ్చాడో ఆ మాట ప్రకారం దేవుడు అబ్రహాం భక్తుడు చెబుతున్న కార్యము జరిగించాడు. దేవుడు నమ్మదగినటువంటి వాడి దేవుడు వాక్యం మనకి జ్ఞాపకము చేస్తుంది. దావీదు మాటించాడు, నీ సింహాసనమైన రాజు ఉండగా రెండోది దేవుడు వాక్కు మనకి ఆయన వాగ్దానం గురించి బోధిస్తుంది. వాట్ ద ప్రామిసెస్ దట్ హస్ గివెన్ బై గాడ్. దేవుడు ఏ వాగ్దానములు తన ప్రజలకు అనుగ్రహించాడో ఆ వాగ్దానములు దేవుని వాక్కు ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం. మనము ఆ వాక్యం ద్వారా దేవుని వాగ్దానాలను అర్థం చేసుకోగలుగుతాం. ద ప్రామిస్ ఆఫ్ అబ్రహాం, ద ప్రామిస్ ఆఫ్ డేవిడ్, ద ప్రామిస్ ఆఫ్ జాకబ్, ద ప్రామిస్ ఆఫ్ ఐజాక్. అబ్రహాం వాగ్దానమైన, ఇస్సాకు వాగ్దానమైన, యాకోబు వాగ్దానమైన, దావీదు వాగ్దానమైన, ఇవన్నీ దేవుని యొక్క వాగ్దానములు మనం దేవుని యొక్క లేఖనాలలో నుండి నెరవేర్చుకుంటున్నాం. సిమియోను యేసుక్రీస్తు ప్రభువాన్ని చూసినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంది దేవుని వాగ్దానం. దేవా, సమాధానంతో నీ దాసుని ఏంటా సమాధానం? ఇశ్రాయేలుకి వాగ్దానం చేసావు రక్షకుడిని, ఆ రక్షకుడిని నీవు జన్మింప చేసావు. ఈ వాగ్దానం నేను కల్లారా. The word reminds the promises of God. దేవుని వాక్యము దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేస్తుంది. మూడవది దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క రక్షణ ప్రణాళిక మనకి జ్ఞాపకము చేస్తుంది. ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. దేవుడు సర్వమానవాడిని రక్షించడానికి ఆయన చేసిన ప్రణాళిక యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు జరగల. యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు యేసుక్రీస్తు రక్షణ, దేవుని రక్షణ ప్రణాళిక జరగల. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మింపక మునిపే, ఆదాము పాపంలో పడిపోక మునిపే దేవుని రక్షణ ప్రణాళిక సిద్ధము చేయబడింది. అది ఆయన అనాది సంకల్పం. ఈ సృష్టిలో సమస్త మానవాళిని రక్షించడానికి దేవుడు అనుగ్రహించిన రక్షణ ప్రణాళిక. ఈ వాక్యము మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని నమ్మకత్వం గుర్తొస్తుంది, దేవుని వాగ్దానాలు గుర్తొస్తాయి, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక గుర్తొస్తుంది. అవి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ఒక విషయం ఉంది, నాకు ఒక రక్షకుడు, నాకు ఒక రక్షకుడు, నన్ను విమోచించడానికి, నన్ను రక్షించడానికి, నా పాపముల నుండి, నా శాపముల నుండి నాకు విమోచన కలుగు చేయడానికి నాలో ఒక రక్షకుడు ఉన్నాడు. ఇశ్రాయేలు చరిత్ర జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా సందర్భాల్లో ఇశ్రాయేలు చరిత్ర క్లోజ్ అనుకున్నారు. చాలా సందర్భాలు ఇశ్రాయేలు చరిత్రగా ముగిసిపోయాయి. The rest was end. వాళ్ళకి ఫుల్ స్టాప్ పడిపోయింది అనుకున్నారు. కానీ ముగిసిపోయినప్పుడు ప్రతి సందర్భంలో దేవుడు వారికి ఒక నిరీక్షణ ఇచ్చాడు, తన ప్రవక్తలను పంపించాడు, తన వాక్కును వారికి అందించాడు, తిరిగి వారిని మరలా నూతన చరిత్రలోనికి చెరలో వాడు నిలబడ్డారంటే దేనిని బట్టి? సితారాలు నెలవంచి చెట్లు తగిలించి ఆ నదుల దగ్గర కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చారు. ఏంటి మా బ్రతుకులు ఏంటి ఇలా అయిపోయింది, ఎట్లా బ్రతికే మేము అసలు? ఒకప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలకు, జనాంగానికి, రాజ్యాలకు మేమంటే ఎంత ఘనత, ఎంత గౌరవం. మా రాజుల జ్ఞానాన్ని చూడటానికి దేశ విదేశాల నుండి వచ్చినటువంటి వారు ఉన్నారు. ఎంతో మంది వారు సామంత రాజులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ ఈరోజు మేమేమైపోయాం? బానిసలుగా బతకాల్సిన పరిస్థితి వచ్చిన బదులు కాలం దగ్గర కూర్చొని ఏడ్చి చాలా మంది అనుకున్నారు, ఇక మా భవిష్యత్తు ఎక్కడ, ఇక మా చరిత్ర ఏంటి? దేవుడు తన ప్రవక్తలను వారిని బోధించాడు. ఇశ్రాయేలు యెరూషలేమా సంతోషించుము, నీ రాజు దేవుడై దేవుడు వచ్చు. ఎక్కడ చెప్పారు ఈ మాట? 70 సంవత్సరాల చెర జీవితంలో వారు ఇంకా నిలిచి వాళ్ళ నూతన చరిత్రను ప్రారంభించగలిగారంటే ఆ చెరలో దేవుడు వారితో మాట్లాడిన మాటలు. నా ప్రజలను ఓదార్చండి, ఓదార్చండి. కష్టంలో దుఃఖంలో వారు మునిగిపోయినప్పుడు తమకు చరిత్ర లేదు, తమ భవిష్యత్తు లేదు అని అనుకున్నటువంటి సమయం
పిల్లలు, దేవుని వాక్యము మనలో నిరీక్షణలో హోప్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు ఎంతమంది ఆ వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం? ఎంతమంది ఆ వాక్యాన్ని విలువించేవాళ్ళం? Are we giving the place, or are we giving the respect, the honor to that word? ఆ వాక్యాన్ని మనం విలువిస్తున్నాం. బంగారాన్ని విలువిస్తున్నాం. Alright. వాక్యాన్ని కాదు ఈరోజు లేదు మన జీవితం. There is no value for the word of God in Christian's life today. ఈరోజు క్రైస్తవ జీవితంలో దేవుని వాక్యాన్ని విలువ లేదు. We are neglecting the word. We are rejecting the word. We are throwing out the word. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నాం. వద్దు మనకి వాక్యం. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, వాక్యం లేకపోతే నీకు నిరీక్షణ లేదు. వాక్యం లేకపోతే నీకు నిరీక్షణ. రెండవది, పౌలు భక్తుడు జ్ఞాపకం చేసేటువంటి రెండవ మాట యూనిటీ త్రూ హోప్. యూనిటీ త్రూ హోప్. రోమపత్రిక 15వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూద్దాం. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరు ఒకరినొకరు చేర్చుకొనుడి. నేను చెప్పినదేమనగా ప్రభువు చెప్పిన వాగ్దాన విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకు అన్యజనులు ఆయన కార్యక్రమం గురించి దేవుని మహిమపరచుటకు క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయెను. పౌలు భక్తుడు మాట్లాడుతూ మొదటి మాట చెప్పినటువంటి మాట, కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకునే ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరు ఒకరిని ఒకడు చేర్చుకోండి. ఆ యూనిటీ. దేవుడు మాకు ఒక నిరీక్షణ ఇచ్చింది. ఏంటా నిరీక్షణ? ఆయన మనము తనలో తన కుటుంబంలో ఒకరిగా ఈ నిరీక్షణలో ముందుకు వెళ్ళినటువంటి నీ నా జీవితంలో మనకు ఉండాల్సినటువంటి రెండవ లక్ష్యం ఏంటంటే ఇతరులను చేర్చుకోరు. పదే ప్రారంభ వచనంలో పౌలు భక్తుడు ఒక మాటతో ప్రారంభిస్తాడు. కాగా బలవంతులైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్భాగ్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాం. There is a conflict between these two people. రెండు వర్గాల మధ్య ఒక విభిన్నమైనటువంటి ప్రస్తావన రోమ సంఘంలో జరుగుతుంది. ఏంటి? బలవంతులు, బలహీనులు. Jews are thinking that they are the strong believers. యూదులు అనుకున్నారు మేము బలమైనటువంటి వారు, మేము బలమైన విశ్వాసం కలిగినటువంటి వారు కనుక ఈ యూదేతరులైనటువంటి వారు అంతటి బలవంతులు కాదు, వీళ్ళు విశ్వాసం బలహీనులు అని వాళ్ళు తృణీకరిస్తుంటే పౌలు భక్తులు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఎలా భరించండి. ఏం చేయాలంట? మనం ఒకరిని ఒకడు చెప్పండి. ఏం చేద్దాం? ఒకరినొకడు ఎప్పుడు భరించాలి? బలవంతుడైతే నువ్వు భరించలేము, మంచోడైతే నువ్వు భరించలేము, భర్త మంచోడైతే భార్య భరించలేము ఉంది. అదే భార్య మంచోడైతే భర్త భరించలేము. ఇంకా ఎవరు భరించాలంట? ఎవరు భరించాలంట? బలహీనులైన వారిని, who are weak. వారిని మాత్రమే కాదు, పోయి అక్కడ ఇంకో మాట కూడా అన్నాడు. ఏమని? వారి దౌర్భాగ్యములను భరించాలా? వాళ్ళని భరించడమే కాదు, వాళ్ళ అంటే వాళ్ళ వీక్నెస్ కూడా భరించాలి. Can we accept that? కుటుంబంలోనైనా సంఘంలోనైనా బలవంతులు ఉంటారు, బలహీనులు ఉంటారు. కొంతమందికి బలహీనతలు ఉన్నాయి, కొంతమందికి కొన్ని బలహీనతలు ఉన్నాయి. Whether it is physical or in some other ways.
శారీరక సంబంధంగా కావచ్చు, లేకపోతే ఇంకా అనేక విషయాల్లో కొంతమంది బలహీనులై ఉన్నారు. వారు దౌర్బల్యం కలిగినటువంటి వారు. దే హావ్ సమ్ వీక్నెసెస్. కానీ మనం వాళ్ళని భరించగలుగుతున్నామా? భరించగలమా? పౌరులు సంఘాలు మీరు భరించండి. ఎందుకు తెలుసా? మన విశ్వాసం మనలో మనం సంతోషపెట్టుకునేది కాదు. క్రైస్తవ జీవితం అనేది, క్రైస్తవ విశ్వాసం అనేది నిన్ను నువ్వు సంతోషపరచుకోవడానికో, నిన్ను నువ్వు తృప్తిపరచుకోవడానికి చేసేది కాదు. బట్ ఈరోజు ఏమైపోయిందంటే మన విశ్వాసులు మనల్ని మనం సంతోషపరచుకున్నారు. మన బయట మోసపడాలి, మనం ఆనందపడడం కోసం మన వాక్యం చెప్పిన నేను అన్న భావంతో చెప్తాను. ఇక్కడ నేను నిలబడిన అదే చెప్తాను. మనల్ని మనం సంతోషపరచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం మన జీవితంలో క్రైస్తవ జీవితము, క్రైస్తవ విశ్వాసము మనల్ని మనం సంతోషపరచుకోవడం కోసం కాదు. దేనికోసం అంట? దేవుని మహిమ పరచు నిమిత్తము. దేవుని మహిమ పరచుకోవడాలి మన జీవితాల ద్వారా, మన క్రియల ద్వారా, మన బ్రతుకు ద్వారా, మన పనుల ద్వారా దేవునికి మహిమ కలగాల. అది మన జీవిత లక్ష్యమై ఉన్నది. మనల్ని మనం సంతోషపరచుకోవడం కోసం కాదు. సౌలు యుద్ధానికి వెళ్ళి శ్రేష్టంగా మంచిగా ప్రభు పట్టినటువంటి పశువులు చూసిన తర్వాత సౌలుకి చాలా సంతోషంగా అనిపించిందంట. ఈ శ్రేష్టమైనటువంటి ప్రభు పట్టినటువంటి పశువులు నేను తీసుకొని వెళ్ళి నా దేవునికి కనుక నేను కలిస్తే నా దేవుడు ఎంత మురిసిపోతాడో అనుకున్నాడు. తీసుకొచ్చి పశువుల దొడ్లో కట్టేసిన తర్వాత ప్రవక్త వచ్చి సౌలు అడిగినటువంటి ప్రశ్న, సౌలా సౌలా నీవేమి చేసి? అదే నేనేం చేశాను? దేవుడు నాకు ఏం చెప్పాడు? అదే మరి చేస్తే నీ పశువులో ఎత్తుకుని, నీ దొడ్లో పశువులు ఎత్తుకుని. అప్పుడు సౌలు అంటాడు, వాటన్నింటినీ నేను నా దేవునికి బలివ్వడానికి. అది నిజంగా దేవుని సంతోషపరచడానికా, లేకపోతే సౌలు తనను తాను సంతోషపరచుకోవడానికి? మనం చేసేది మన సంతృప్తి కోసం కాదు, మనం చేయవలసింది దేవుని మహిమ. అందుకే పౌలు భక్తుడు మీరు భరించుకోండి, మనం భరించుకోవడం ద్వారా దేవుడికి మహిమ కలుగుతుంది. దేవుడు మహిమపరచబడతాడు. బలహీనులు ఉన్నారు మన మధ్యలో. We need to bear them. We need to bear their weaknesses. We need to bear their people through the love of Jesus. ఎందుకంటే దేవుడు మనల్ని భరించాడు. భరించగలమా? మన పాపాలు భరించలేదు, మనం భరించాడు. ఇప్పుడు మనము బలహీనులను భరించాం. రెండో మాట అన్నాడు, భరించడమే కాదు, ఒకరితో ఒకరు మనస్సు కలిగి ఉంది. ఏం చేయాలంట? 6వ వచనం మనం చదువుకుందాం. 6వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుడు మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకరు మనస్సు కలిసిన వారై. మళ్ళీ ఇంకొక పదం వాడాడు, మీరు గమనించారు లేదు? ఏం పదం వాడారు? దేవుని మహిమపరచు నిమిత్తము, గ్లోరీ ఆఫ్ గాడ్. Again, Paul was reminding that for the glory of God. దేవుని మహిమ పరచు నిమిత్తము ఒకరితో ఒకరు మనస్సు కలిసిన వారు. భరించడమే కాదంట, మన మనస్సు కూడా ఏమవ్వాలంట? ఆదిమ సంఘంలో గొప్ప లక్షణం ఏంటంటే వారు ఏక అది నేనే నువ్వు. ఒక సత్యం మనం మర్చిపోతున్నాం, that we are the part of Christ body అని మర్చిపోతున్నాం. నాకు నేను నీకు నువ్వు అని వేరు వేరు ఆలోచన చేస్తున్నాం. మనకి వేరు వేరు తనం ఉండవు. చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు, నోరికి నోరు, కన్నుకు కన్ను, చెవికి చెవి ఉండదు. శరీరంలో అన్ని ఒక మనసుతో నడవాలి. సంఘము అంటే ఇట్స్ బాడీ ఆఫ్ క్రైస్ట్. అది మర్చిపోతుంది సంఘం. We are trying to live individually, but the body of
సంఘములో వ్యక్తిత్వం అంటే ఇండివిజువాలిటీ అనేటువంటిది కాదు. ఇక్కడ సంఘం అందరం కలిసి సాగాలి. కాలొక్కటే ముందుకెళ్తే చెయ్యాలి, చేతులు ఒక్కటే ముందుకెళ్తే మరి కాలు ఏం చేయాలి? శరీరం అన్నాక అన్నీ కలిసి నడిస్తేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం. అది మనకి అభివృద్ధి జరిగింది, అది కుటుంబానికి ఆశీర్వాదం. ఒకసారి ఊహించండి, మీ బాడీ ఇంట్లో పెట్టి మీ కాలం ఉద్యోగానికి పంపించండి, చెప్పండి. సరే మీ కాలం ఇంటిలో పెట్టి మీ చేతులు పంపించారు, పనిచేసేదంతా చేతులతో కదా, మీ కంఫర్టబుల్ మొక్కలు కదా, టిక్ టిక్ మని చేతులే పంపిస్తాం. సంఘం కూడా అంతే. మనలో ఏక మనసు లేకపోతే సంఘం క్షేమించాలి, సంఘం ఆశీర్వదించబడలేదు. సంఘం ఆశీర్వదింపబడలేదు అంటే అర్థం నేను ఆశీర్వదింపబడలేదు అని అర్థం. సంఘం దీవించబడలేదు అంటే అర్థం సంఘంలో నేను ఉన్నాను కనుక నేను కూడా దీవించబడలేదు. బికాస్ ఐ యామ్ ద పార్ట్ ఆఫ్ ద చర్చ్. నేను సంఘంలో ఒక సభ్యురాలిని. తలలోకి వచ్చిందనుకోండి, తల ఒకటే బాధపడిద్దా, శరీరం అంతా బాధ అనుభవిస్తుంది. అందుకే మనం ఏక మనసుతో సాగాలి. ఎప్పుడు సాగలుగుతాం? భరించాలి. మూడోది పౌలు భక్తుడు అంటాడు, ఆ కింద వచ్చిన పౌలు భక్తుడు అంటాడు, మీరు ఒకరిని ఒకరు చేర్చుకుని వచ్చిన మన దేవుని మహిమ కలిగి మీరు ఒకరిని ఒకరు చేర్చుకోండి. Bear them, accept them, భరించండి, చేర్చుకోండి, ఒకరితో ఒకరు మనసు కలిసిన వారే. దేవుడు అది సంఘానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి. అప్పుడు దేవుడు మహిమ పరచాలి. తెలుగు వచనంలో మీరు చూస్తే 9వ వచనంలో రాయబడినటువంటి ఈ హేతుల చేత అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయను. దేనిని బట్టి? దీనిని బట్టి. దేనిని బట్టి? చేర్చుకుంటున్న బట్టి, భరించుటను బట్టి, ఒకరితో ఒకరు మనసు కలిగి ఉండుటను బట్టి అన్యజనులు ఏమైందంట? దేవుని నామము స్తుతింపబడుతుంది. ఆ స్తుతి అనేటువంటి మాటకి హెబ్రీ భాష, యాక్చువల్ ఇది పాత్రే ఉందన్న కొటేషన్. కీర్తన గ్రంథంలో ఒక మాటను తీసుకొచ్చి ఇక్కడ పౌరు భక్తులు మాట్లాడతారు. 18వ వచ్చిన మాట మాట్లాడారు. స్తుతించుట అనేటువంటి మాటకి అక్కడ రాయబడినటువంటి పదం యథా. యథా యథా అనేటువంటి మాటకి ఉన్నటువంటి అర్థం ఏంటంటే టు త్రో ఆర్ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్. ఆరాధన శాస్త్రంలో మీరు కూడా చేతులెత్తి ఆరాధించుకుంటారు కదా. ఎందుకు ఆరాధిస్తారు? ఎందుకు చేతులు ఎత్తారు? ఎందుకు చేతులు ఎందుకు చేతులు పైకి ఎత్తాలని చేస్తాం? వాట్ ఈస్ ఇట్ మీన్ టు లిఫ్ట్ అప్ అవర్ హ్యాండ్స్ when you are worshiping the Lord? దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఎందుకు మనం చేతులు ఎత్తుతాం? It's a symbol of surrender. It's a symbol of పోలీసు దొంగలు పట్టుకున్నప్పుడు వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటి? హ్యాండ్స్ అప్ అంటాడు. అంటే ఎందుకు అంటాడు? సింబల్ ఆఫ్ సరెండర్. సరెండరింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే సంఘము దేవునికి లోబడి ఒకరినొకరు భరించుకుంటుందో, చేర్చుకుంటుందో, ఒకరినొకరు మనసు కలిగి ఉంటుందో అది దేవునికి మహిమ. ఆమె ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను ఇందాక చెప్పాను, అసలు వర్డ్కే విలువ లేకపోతే ఇంక ఒబేయింగ్ ఎక్కడ ఉంది? మన జీవితంలో వర్డ్కే విలువ లేదు, దేవుడి వాక్యానికే విలువ లేనప్పుడు then there is no question about obedience. వాక్యానికే విలువ లేనప్పుడు ఇక విధేయత ఎక్కడ విలువ ఉంటుంది? విధేయత లేనప్పుడు దేవునికి మహిమ ఎక్కడ? వాక్యం నీకు నిరీక్షణ కలిగిస్తుంది. ఆ నిరీక్షణ ఐక్యతలోకి నడిపించాలి. అదే పౌరులు ఈ మధ్య వివాదం ఉంది, యూదులు అన్యులు అనేటువంటి వివాదం ఉంది. కానీ వాక్యము నిన్ను ఆ భేదాలను దాటించి క్రీస్తులో ఒకటిగా నిన్ను నిలవబెట్టాలి. నువ్వు చేర్చుకో, భరించు వాళ్ళని. రైట్, వాళ్ళు నీ అంత పర్ఫెక్ట్ గా లేరు, కరెక్ట్. వాళ్ళు నీ అంత పరిశుద్ధంగా లేరు, రైట్. వాళ్ళు నీ అంత నీతిగా లేరు, ఓకే.
యాక్సెప్ట్ దెమ్. ఎందుకంటే మనం మంచిగా లేనప్పుడు దేవుడు మనలను యాక్సెప్ట్ చేశాడు. జక్కయ్య మేడు చెట్టు మీద ఉన్న యేసుక్రీస్తు ప్రభువు జక్కయ్యని పిలిచినప్పుడు జక్కయ్య మారి పరిశుద్ధుడైతే యాక్సెప్ట్ చేశాడా? లేదు కదా. అన్యాయస్తుడిగా ఉన్నప్పుడు జక్కయ్యని యాక్సెప్ట్ చేశాడు. జక్కయ్య దిగు, నేడు దేవుని ఇంట ఉండాలి. స్టిల్ హి ఈజ్ ఎ సిన్నర్. జక్కయ్య ఇంకా పాపిగానే ఉన్నాడు, అన్యాయస్తుడిగానే ఉన్నాడు, అక్రమస్తుడిగానే ఉన్నాడు. ఆ టైంలో ప్రభువు అంగీకరించాడు జక్కయ్యని. జక్కయ్యనే కాదు, నిన్నైనా నన్నైనా ప్రభు మన పాపంలోనే అంగీకరించాడు. So we need to accept this. We need to bear them. ఒకరికొకరు మనసు కలిసి ముందుకు సాగాలని దేవుని మహిమ సమయం. మూడవది పీస్ త్రూ యూనిటీ. ఐక్యత ద్వారా ఎక్కడి నుంచి వస్తుంది సమాధానం? ఎక్కడి నుంచి వస్తుంది సమాధానం? ఐక్యత నుంచి. There is unity, there is peace. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ సమాధానం. పీస్ అనేటువంటి మాట హెబ్రీ భాషలో షలోమ్ అనేటువంటి పదం నుంచి వస్తుంది. షలోమ్. అందుకే యూదులు పలకరించుకునేటప్పుడు మా దగ్గర క్రైస్తవులు అంటాను, కానీ యూదులు పలకరించుకునేటప్పుడు షలోమ్ అని అంటారు. ఎందుకు? మీకు సమాధానం కలుగుతుంది. షలోమ్ అలేఖ్యం means peace be upon you. మీకు సమాధానము కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది సమాధానం? ఎప్పుడు అంటే మనలో ఐక్యత. ఈ షలోమ్ అనేటువంటి మాట్లాడేటువంటి అర్థం ఏంటంటే హోల్నెస్, పరిపూర్ణత, రెస్టోరేషన్. రెస్టోరేషన్ అంటే తిరిగి పునరుద్ధరింపబడతాం. మన బంధాలు తిరిగి పునరుద్ధరించబడాలి. దేవునికి ఇశ్రాయేలుకి మధ్య చాలా సందర్భాల్లో సమస్యలు ఏర్పడ్డాయి. చాలా సందర్భాల్లో ఇశ్రాయేలు దేవుడు తిరిగి దూరంగా వెళ్ళిపోయాడు, దేవుడికి దూరంగా జరిగాడు. బట్ దేవుడు మరలా వారిని తిరిగి ఏం చేసుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకంలో మన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, తండ్రితో మనకు ఉన్నటువంటి బంధం ఎప్పుడైతే మన పాపం బట్టి తెగిపోయిందో, క్రీస్తు మరలా తిరిగి లోకానికి వచ్చి ఆయన శిలువ రక్తం ద్వారా తండ్రికి మనకి మధ్య ఉన్నటువంటి అగాధాన్ని పూడ్చి మనలను దేవునితో కలిపాడు. కాబట్టి ఈరోజు మన పరలోకంలోన మా తండ్రి అని ప్రార్థన చేయగలుగుతుంది. దాన్ని ఏ దేవునితో ప్రార్థన చేద్దాం? మన బ్రతుకులు పాపిస్తూ బ్రతుకులు, మన ఆలోచన పాపిస్తూ ఆలోచన, మన తలంపులన్నీ అట్లాంటి, చేసే పనులు అట్లాంటి, చూసే చూపులు అట్లాంటి, ఆలోచించే ఆలోచన అట్లాంటి. ఏ ధైర్యంతో వచ్చి పరిశుద్ధుడైనటువంటి దేవుడిని పరలోకంలో ఉన్న మా తండ్రి అని పిలవగలిగే ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్స్ బికాస్ ఆఫ్ జీసస్. యేసును ఆయన రక్తం బట్టి మనకి కలిగిన ధైర్యమే తప్ప మన బ్రతుకులు బట్టి మనకి కలిగే ధైర్యము. అందుకే యెషయా పరిశుద్ధ దర్శనాన్ని చూసినప్పుడు వణికిపోయాడు. యెషయా వణికిపోవటువంటి కెరూబులు చెరువులు ఆయన స్తుతిస్తున్నాయి చూసారా? 6 రెక్కలు పెట్టుకొని, రెండింటితో కప్పుకొని, రెండింటితో కాళ్ళు కప్పుకొని, రెండింటితో ఎగురుతూ. అక్కడ కూడా ఆ కెరూబులు ఒక కెరూబు ముసుగు ఇంకొక కెరూబు ఆనీయ. ఎందుకు తెలుసా? ఆయన మహిమను తాగలేక. They supported each other. నీకు నాకు ఆ యోగ్యత క్రీస్తులో దొరికింది. క్రీస్తు అప్రయించాడు. దేవునితో మన బంధం తిరిగి క్రీస్తులో పునరుద్ధరించబడి సమాధానం ఎప్పుడైతే తెగిపోయిన మన బంధాలు తిరిగి మరలా పునరుద్ధరించబడి అప్పుడు సమాధానం. ఎప్పుడు మన మధ్యలో వివాదం పట్టుకుపోయి తిరిగి మరలా మనం ఒక మనసుతో ముందుకు రాగలదు, అప్పుడు మనకి సమాధానం. ప్లీజ్ టు యూనిటీ. ఈరోజు నా ప్రియులు కళలో చూడబోతుంది కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి కొద్ది విస్తారముగా నిరీక్షణ గలవారు నిరీక్షణ కట్టేవు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతో సమాధానంతో మిమ్మును నింపును గాక. ఏదో జాయ్ అండ్ విత్ పీస్. ప్రస్తుతానికి మన ఆదివారం మీసే కాబట్టి నేను జాయిన్ అవుతున్నాను. ఈ ఈవెంట్లో నెక్స్ట్ వచ్చేటువంటిది మనకి జాయిన్ అవుతుంది. హోప్ ఉన్న కాడ
హోప్ పీస్ తీసుకెళ్ళి ఆ పీస్ జాయ్ తీసుకెళ్ళి. ఈరోజు మనకి దేవుడు నిరీక్షించు. We have that hope in Christ. క్రీస్తు యొక్క నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ మనల్ని సమాధానం వైపు తోతలకు పడుతున్నామే. దావీదు పట్టణం నేను రక్షకుడు నీకు జరిగించిన ప్రభు అయిన క్రీస్తు దాన్ని అనేక ఆహ్వానం చెప్పిన తర్వాత అందరూ చేరువ ఏర్పడేవని సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమయు Prince of Peace. యేసుక్రీస్తు ప్రభువు పేరు Prince of Peace. ఆ సమాధానాన్ని నెలకొల్పడానికి వచ్చాడు. ఆ సమాధానం మన హృదయంలో నెలకొల్పబడాలి. ఎప్పుడు నెలకొల్పబడాలి? దేవునితో బంధం తిరిగి పునరుద్ధరించబడిన రోజున ఆ బంధం నెలకొల్పబడాలి. అది జక్కే జీవితం జరిగింది. ప్రభు ఎప్పుడైతే జక్కేని చేర్చుకున్నాడో, జక్కేని చేర్చుకుని జక్కే యేసుని చూద్దాం అనుకున్నాడు. కానీ జక్కేను చూద్దామని అనుకున్నప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట, జక్కే నేను నీతో ఉంటాను. జక్కేని చేర్చుకున్నాడు. ఎప్పుడైతే జక్కేని చేర్చుకున్నాడో ఏం జరిగింది? రిస్టోరింగ్ ద రిలేషన్షిప్. అంటే నేను అంటాడు ప్రభు నేను ఎవరి దగ్గర న్యాయం తీసుకుని వాళ్ళు తిరిగిన వాళ్ళు రిస్టోరింగ్ ద రిలేషన్షిప్స్. అప్పుడు జక్కే జీవితంలో సమాధానం. ఈరోజు మన జీవితాల్లో సమాధానం గురించి నాకు సమాధానం వచ్చింది. దేవుడు ఆ వాక్యం ఆ వాక్యం నిరీక్షిస్తే ఆ నిరీక్షణ ఐక్యత కలపాలి. ఆ ఐక్యతని సమాధానం వైపు తీసుకుంటారు. ఈరోజు ఈ వాక్యం చూసి ఒకసారి హౌ ఇంపార్టెన్స్, ఎంత ప్రాముఖ్యత మన జీవిత వాక్యాన్ని మనం ఇస్తున్నాము ఆలోచించుకుంటాం. దేవుడు కృప మన గురించి ఆశీర్వదించుకున్నాక సమస్త సమాధానం యేసుక్రీస్తు వారి ఆమేన్.